హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, నిన్న పని మీద నేను బయటికి వెళ్తే జరిగిందనమాట. అకేషన్ పని మీద మీరు అర్థం చేసుకోగలరు. ఎస్టర్డే నేను అప్డేట్ ఇవ్వలేదు, సారీ ఫ్రెండ్స్. అదేవిధంగా ఈరోజు మనం మాట్లాడుకున్నట్టయితే ఆదివారం అండి, 10వ తారీఖు 3వ నెల 2024. అదేవిధంగా నక్షత్రం మరియు దిక్కు గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మనం నక్షత్రం వచ్చేసి పూర్వభద్ర అండి. మీరు గమనించవచ్చు, పూర్వభద్ర నక్షత్రం విజయం సాధించే పుంజులు. కోడి అనేది నెమిలి మీద పచ్చకాకి మీద విజయం సాధించిద్ది అనేది. అదేవిధంగా కోడి అనేది కాకినేవుల మీద విజయం సాధించిద్దండి. కోడి అనేది పచ్చకాయ డాగ మీద విజయం సాధించిద్దండి. అదేవిధంగా కోడిని వదిలే దిక్కు ఆదివారం పూట కోడిని ఉత్తరం ముఖ వదిలితే విజయం సిద్ధించిద్దండి, గమనించగలరు. అదేవిధంగా తొలిజాములో విజయం సాధించే పుంజులు డిస్ప్లేలో వేయడం జరిగిందండి, గమనించవచ్చు. అదేవిధంగా సూర్యోదయం కాస్త లేటుగా అవుతుంది, గమనించగలరండి. ఉదయం 6:29 నుండి 8:53 వరకు విజయం సాధించే ముసుగు రంగు కోడికాకండి. ఈ పందెంలో ఎక్కువ విజయం సాధించే రంగులు కోడికాకులు, పసింగల్ల పచ్చకాకి, 9 వెన్న కాకి, కోడి పచ్చకాకి డేగ, నల్లకక్కిర కోడిచూపు, నల్లమైల కోడిచూపు, పసిమిలేని సేతువ, పసిమిగల నల్లబొట్లు సేతువ, పాలబ్రాసు మసర తెలుపు కలిగింది, నలుపు తెలుపు మిక్సింగ్ అయి ఉండేది. అదేవిధంగా గౌడు నల్లబ్రాసు అనమాట, మసర తెలుపు కలిగింది. ఇందులో నేను ఇంకోటి కూడా మెన్షన్ చేయడం మర్చిపోయాను, నల్లకట్టు రసంగా అండి, మసర తెలుపు కలిగింది. దాన్ని కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ, ఎదురు గౌడు పేకలు వేసుకుని ఉంటే. అదేవిధంగా ఓడిపోయే రంగులు ఒకసారి చూసుకున్నట్టయితే కోడి డేగ, కోడి నెమిలి, ఎర్ర నెమిలి, రసంగి డేగ, బూడిద రంగు డేగ మైలాలు, అదేవిధంగా ఎర్రబ్రాస్ కోడి చూపి, ఎర్రబొట్లు సేతువ, నెమిలి పింగలి, కాకి నెమిలి, గౌడు నెమిలి పింగలి అండి. అవన్నీ ఓడిపోయే రంగులండి. అదేవిధంగా రెండో జాను విజయం సాధించే పుంజులు డిస్ప్లేలు పెట్టడం జరిగింది, గమనించవచ్చు. 8:53 నుండి 11:17 వరకు విజయం సాధించే ముసుగు రంగు నెమిలి డ్యాగ అండి. ఈ పందెంలో ఎక్కువ విజయం సాధించే రంగులు ఎర్రబ్రాసు గౌడు, శుద్ధ రసంగి డ్యాగ, మిరప్పొండు డ్యాగ కుసేరుపు కలిగింది, నల్లకట్టు రసంగి డ్యాగ ఎక్కడ తెలుపులు లేదండి, బాగుంటుందండి. పసిమిగల గౌడు నల్లబ్రాసు, పసిమించిన గౌడు కాకి డ్యాగ, పసిమిగల పచ్చకాకి డ్యాగ, అదేవిధంగా అండి కుసేరుపు బూడిద రంగు ఎర్రమైల డ్యాగ, పసిమిగల ఎర్రనెమిలి గౌడు, కుసి ఎరుపున్న నల్ల డ్యాగ కుల్లంగి డ్యాగ అండి, పసిమించిన ఎర్రకాకి నెవులండి. ఇవన్నీ విజయం సాధించే రంగులండి. ఓడిపోయే రంగులు ఒకసారి మనం చూసుకున్నట్టయితే కట్టు కాకండి, కాకి నెమిలి, తెల్ల నెమిలి, కోడికాకి, కోడిచూపు ఉన్న మసరకాకి డేకలు, నెమిలి పింగళాలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, ఇవన్నీ ఓడిపోయే రంగులండి, ఒకసారి గమనించవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మూడో జాము పుంజులు డిస్ప్లే వేయడం జరిగిందండి, గమనించవచ్చు. కాకి పింగళి అండి, ముసుగు రంగు వచ్చేసి కాకి పింగళి. ఈ పందెం సమయం వచ్చేసి 11:18 నుండి 1:42 వరకు ఉండిద్దండి. ఇందులో విజయం సాధించే ముసుగు రంగు కాకి పింగళి. ఇందులో కోడి కాకుల్ని, నల్ల పొలాల్ని, కాకినేవుల పొలాల్ని, కోడిచూపు గల కాకినేవుల్ని, గౌడు నల్లబ్రాసుల్ని, గౌడు నల్లకట్రసం కుసి నలుపు కలిగినవి, అదేవిధంగా నెమిలి పచ్చకాయ డ్యాగలు బోరపేకలు వేసుకున్నవి, పసిమి లేని సేతువ, నల్లబొట్లు సేతువ, ఇవన్నీ విజయం సాధించే రంగులండి. ఓడిపోయే రంగులు ఒకసారి మనం చూసుకున్నట్టయితే శుద్ధ కాకినేవులు ఎక్కడ తెలుపు లేనిదే ఓడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉందండి. అదేవిధంగా కోడి డ్యాగలు, కోడి నెమిళ్ళు, శుద్ధ రసంగి డ్యాగ, ఎర్ర కక్కెరలు, గౌడు నెమిలి పెంగలి కోడి చూపు కలిగినవి, అదేవిధంగా నల్ల డ్యాగలు, ఇవన్నీ ఓడిపోయే రంగులని గమనించవచ్చు. నల్ల డ్యాగలో కోడి చూపు ఓడిపోతాయండి. అదేవిధంగా నాలుగవ జాము విజయం సాధించే ముసుగు రంగు వచ్చి కోడి నెమిలి అండి. డిస్ప్లేలో ఇవ్వడం జరిగింది, చూడొచ్చు పుంజుల్ని. 1:42 నుండి 4:05 వరకు విజయం సాధించే ముసుగు రంగు కోడి నెమిలి. ఈ పందెంలో ఎక్కువగా విజయం సాధించే రంగులు పసిమించిన తెల్ల నెమిలి, కోడిచూపు గల ఎర్ర నెమిలి, కోడిచూపు గల నల్లబూర కాకి నెమిలి, కోడిచూపు గల పాలబ్రాసు, పసిమి గల కోడి డ్యాగ, పసిమి మించిన సేతువ, పసిమి ఉన్న తెల్ల కక్కిరాయి, అదేవిధంగా కోడి మైలాలు, కోడి రసంగి డ్యాగలు, కోడి కుల్లంగి డ్యాగ కుసేరుపు కలిగిందండి. ఇది కోడి నెమిలిని కూడా చంపిద్దండి, 3ంటికి ఆ ప్రాంతంలో వేస్తే, దాదాపుగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఓడిపోయే రంగులు ఒకసారి చూసుకున్నట్టయితే మనం గమనించవచ్చు. కట్టుకాకిని, పచ్చకాకి, శుద్ధ కాకి నెమిలి, గౌడు నల్లబ్రాసులు, కాకి డ్యాగలు, నెమిలి పెంగళాలు కుసి నలుపు కలిగినవి, అదేవిధంగా గౌడు కాకి నెమిలి, కోడి కాకి, కోడి పచ్చకాకి డ్యాగ, మసర కాకి డ్యాగ, అదేవిధంగా నల్లబొట్లు సీతువాలండి. ఇవన్నీ ఓడిపోయే రంగులని గమనించవచ్చు. అదేవిధంగా ఐదో జాము ఒకసారి మనం చూసుకున్నట్టయితే విజయం సాధించే పుంజులు డిస్ప్లే వేయడం జరిగింది, గమనించవచ్చు. అదేవిధంగా కక్కెరలో నేను డిస్ప్లేలో ఇచ్చిన కక్కెర లాంటివి అయితే వేసుకోండి. కక్కెరల విషయంలో చాలామంది మోసపోతున్నారు పందెం విషయంలో, గమనించవచ్చు. నేను ఎటువంటి కక్కెర పెట్టాను ఒకసారి గమనించవచ్చు మీరు. అదేవిధంగా 4:05 నుండి 6:26 వరకు విజయం సాధించే ముసుగు రంగు
డాగ పింగళి అండి. ఈ పందెంలో ఎక్కువగా విజయం సాధించే రంగులు శుద్ధరసంగి డాగ, చిట్రెక్కలు తెలుపు కలిగినవి. అదేవిధంగా శుద్ధ డాగ, కుసి ఎరుపు కలిగింది. అదేవిధంగా ఎర్రబ్రస్ గౌడు, పసిమ్మించిన సేతువ, ఎర్రబొట్ల సేతువ, గేరువ, మిరప్పొండు డాగ కోడి చూపు కలిగింది. అదేవిధంగా తాడిపొండు డాగ కూడా అంటారండి విడికల రంగుల్లో గమనించవచ్చు. తర్వాత బూడిద రంగు ఎర్రమైల డాగ, కోడి చూపు గల ఎర్రనెమిలి, గౌడు కాకినేవులండి కోడి చూపు కలిగింది. ఎర్రకక్కిర కోడి చూపుదండి. అదేవిధంగా ఓడిపోయే రంగులు ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ తెల్లనెమిలి కూడా విజయం సాధించే అవకాశాలు ఉంది. కానీ నేను ఎందుకు ఓటమిలో ఇచ్చానంటే గమనించగలరు. అది పింగళా కింద పోట్లాడిద్ది. అదే తెల్లనెమిలి కూడా ఎదురుకోడిని బట్టి శుద్ధ కోడినెమిలికి శుద్ధ కోడికి కూడా పోట్లాడిద్దండి. దాన్ని బట్టే ఓడిపోయే రంగులో ఇచ్చాను. చూపులు వేసుకునే వాళ్ళు అయితే తెల్లనెమిలి కూడా విజయం సాధించిద్ది ఆ పందెంలో గమనించగలరు. అదేవిధంగా ఓడిపోయే రంగులు ఇంకోసారి చూసుకున్నట్టయితే నెమిలి మైలాలు, కట్టుకాకి, కాకినెమిలి, కోడికాకి, కోడి మైలాలు, తెల్లకక్కెరలు, శుద్ధ కాకి డాగలు ఇవన్నీ ఓడిపోయే రంగులండి. అదేవిధంగా ఫ్రెండ్స్ నేను ఇచ్చిన అప్డేట్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్ర పిల్లగాడు శ్రీ ఆంజనేయ ఫార్మ్స్. అదేవిధంగా మీరు నా లైక్స్ ఇస్తేనే నేను ఎక్కువ వీడియోలు చేయగలుగుతాను ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోగలరు. మరి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటేనే నాకు ఏదైనా యూజ్ ఉండిద్ది అనమాట. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.